హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో అసలు బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి, సో సీడ్ ట్రేడర్లో బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలో చాలా క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్గా మనం సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ అని, MT5 సిమ్యులేటర్ అని, అందులో బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలో చాలా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. సో ఇప్పుడు సీడ్ ట్రేడర్లో ఎందుకు సీడ్ ట్రేడర్, ఎందుకు అంటే నేను రీసెంట్గా మన గ్రూప్ నుంచి కాదు అంటే మన గ్రూప్ నుంచి అండ్ టెలిగ్రామ్లో నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవుతున్నారు. బ్రో, సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎలా అంటే ఆల్టర్నేటివ్గా సిమ్యులేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇంకేమైనా సిమ్యులేటర్స్ ఉన్నాయా ఫ్రీగా అని చాలా మంది అడిగారు. సో ఇప్పుడు నేను సీ ట్రేడర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిమ్యులేటర్ ఉంది. సో అది మీకు ఎలా యూస్ చేయాలి అండ్ మీరు దానికి ఒక్క రూపాయి కూడా పే చేయడం అవసరం లేదు, కంప్లీట్లీ ఫ్రీ. సో అది మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ట్రేడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు డెస్క్టాప్ వెర్షన్ ఉంటుంది. సో ctrader.com అని కొడితే అక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే డెస్క్టాప్ వెర్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఓన్లీ సిస్టంలో మాత్రమే పనిచేస్తుంది, ఓన్లీ డెస్క్టాప్ వెర్షనే, మొబైల్లో పనిచేయదు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను సీ ట్రేడర్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీకు తెలిసిందే కదా, మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఐ హోప్ మీ అందరి దగ్గర సీ ట్రేడర్ అకౌంట్ ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది ఎలా ఉంటుంది, ఇనీషియల్గా మీకు చార్ట్ ఎలా వస్తుంది అంటే, ఇనీషియల్గా చార్ట్ మీకు ఇలా వస్తుంది అంటే కిందన బార్స్ అండ్ పైన చూస్తే లైన్స్, సో గ్రిడ్, బ్యాక్ అండ్లో సీ ట్రేడర్ లోగో, ఇలా చాలా వస్తాయి. సో దీన్ని మీరు సెర్చ్ చేసుకోవాలి. సో సింపుల్గా ఏమీ లేదు. సో ఇక్కడ వెళ్తారు అంటే చార్ట్ మీద రైట్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో కలర్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి ఈ కలర్స్ అన్ని చేంజ్ చేసుకోండి. సో ఇది నేను ఆల్రెడీ మన గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను, జస్ట్ ఇప్పుడే సీ ట్రేడర్ టెంప్లెట్ అని గ్రూప్లో సెర్చ్ చేస్తే మీకు ఒక టెంప్లెట్ వస్తుంది. సో అవి ఆ కలర్స్ నేను ఏమంటే చూపించానో అవన్నీ పెట్టుకొని మీరు సేవ్ చేసుకుంటే మీకు ఇటువంటి ఇలా ఉంటుంది. నా చార్ట్ చూసారా ఎంత క్లీన్గా ఉందో. సో ఇలా క్లీన్గా ఇక్కడ నుంచి సో ఇలా అయిపోతుంది. సో ఇంత క్లీన్గా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సేవ్ చేసుకున్న టెంప్లెట్ ఇలాగ మార్చమన్నాను, మార్చి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చూసారా ఎంత నీట్గా ఉందో. సో ఇలా టెంప్లెట్ సెర్చ్ చేసుకోండి. సో అర్థమైతే ఓకే, లేదంటే నేను ఒక చిన్న షార్ట్ చేస్తాను టెంప్లెట్ ఎలా సెర్చ్ చేసుకోవాలో. సో ఓకే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో మీకు టెంప్లెట్కి సంబంధించిన కలర్స్ ఇవన్నీ తెలియాలంటే మాత్రం తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అవ్వి సీట్రెడ్ టెంప్లెట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ కలర్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ చూస్తే నా టెంప్లెట్ అన్ని నీట్గా ఉందో చూసారు కదా. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే అసలు బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సీ ట్రేడర్లో ఆల్రెడీ మనం చాలా క్లియర్గా చేసాం, అంటే ఒక వీడియో చేసాం. అసలు ఈ ఆప్షన్స్ అన్ని ఏంటి, ఎలా యూజ్ అవుతాయి, సో ఎలా యూజ్ చేయాలి, ఇదంతా చాలా క్లియర్గా చెప్పాం. సో ఇప్పుడు బ్యాక్ టెస్టింగ్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీ ట్రేడర్లో బ్యాక్ టెస్టింగ్ చేసేటప్పుడు మనకి ఒక్క టైం ఫ్రేమ్లో మాత్రమే చేయగలం. సో మెయిన్ చార్ట్, ఇది మెయిన్ చార్ట్ కదా, ఈ మెయిన్ చార్ట్ ఏ టైం ఫ్రేమ్లో ఉంటుందో, ఇప్పుడు 1 అవర్ ఉంటే మనం బ్యాక్ టెస్టింగ్ మొత్తం 1 అవర్లో చేయడానికి అవుతుంది. 4 అవర్ ఉంటే 4 అవర్లో చేయడానికి మాత్రం అవుతుంది. సో మనం మోస్ట్లీ మన స్ట్రాటజీలో మనం ఓన్లీ యూస్ చేసే టైం ఫ్రేమ్ 30 మినిట్స్. సో మనకి పెద్ద ప్రాబ్లం కాదు ఇది. బట్ ఇక మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాను నేను. సో ఎవ్రీడే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ తీసుకుంటానన్న వాళ్ళకి ఈ బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ అంతగా వర్క్ అంటే అంతగా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నా అంటే మీకు మనం మోస్ట్లీ 30 మినిట్స్లో చేస్తాం కాబట్టి నేను 30 మినిట్స్ పెట్టాను. సో ఈ పక్కన చూసారా, మార్కెట్ రీప్లై అని ఒక ఆప్షన్ ఉంది. ఒకసారి మీకు ఆరోతో హైలైట్ చేసి చూపిస్తాను. మార్కెట్ రీప్లే, ఓకేనా? సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక లైన్ పడుతుంది. సో ఎక్కడి నుంచి మీరు బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి ఇక్కడ నుంచి లైక్ సో ఓకే, ఇక్కడ నుంచి నేను బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 10th జూలై. సో ఇక్కడ నేను ఫస్ట్ మార్కెట్ రీప్లేమెంట్ క్లిక్ చేయాలి. అప్పుడు ఈ లైన్ మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు తీసుకొచ్చి ఒకసారి చార్ట్ మీద క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్యాపిటల్ ఎంత, సో నా క్యాపిటల్ వచ్చి $10,000 పెడుతున్నాను. నాకు 10,000. ఇక్కడ మీరు ఇదే అంటే ఈ డేట్ నుంచే బ్యాక్ టెస్టింగ్ స్టార్ట్ చేయాలా, లేదంటే మీరు ఓల్డ్ డేటా కూడా వెళ్ళొచ్చు. అంటే మీకు కావాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, లేదంటే మీరు 2022, 2023 ఇలా మీకు ఎక్కడ కావాలంటే ఏ డేట్ కన్నా వెళ్ళి ఆ డేటా అంటే అక్కడ ఉన్న చార్ట్స్ బేస్ చేసుకుని ఆ డేటా కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. ఓకేనా? కానీ నేను మాత్రం ఈ మోస్ట్ రీసెంట్ డేటా బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను, జస్ట్ చెప్పడానికి మాత్రమే. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకా టైం విషయానికి వస్తే ఇది మన లోకల్ టైం. సో మీరు సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్లో చూస్తే జిఎంటీ టైం, న్యూయార్క్ టైం, సో దాన్ని మళ్ళీ మనం ఐఎస్టీలోకి కన్వర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఈ సీ ట్రేడర్ బ్యూటీ ఏంటంటే అంతా లోకల్ టైంలోనే ఉంటుంది. మీరు దుబాయ్లో ఉంటే దుబాయ్ టైం చూపిస్తుంది, ఇండియాలో ఉంటే ఇండియా, యూఎస్లో ఉంటే యూఎస్. సో కంప్లీట్గా లోకల్ టైం కాబట్టి మీరు ఇక్కడ టైమింగ్స్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. సో సేమ్ మనకి మీకు అందరికీ తెలిసిందే కదా, మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో ఎప్పుడు హై వాల్యూమ్ ఉంటుంది, సో ఎప్పుడు హై వాల్యూమ్ ఉంటుంది, అంతా మీకు క్లారిటీ ఉంది కాబట్టి టైం దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా
డేటా విషయానికి వస్తే డేటా ఇక్కడ టిక్ డేటా ఫ్రమ్ సర్వర్స్ యాక్యురేట్ తీసుకోండి. సో ఇదంటే మనకి డేటా యాక్యురేట్గా వస్తుంది. సో స్పీడ్ ఒక 500 పెట్టుకోండి. 500 స్టార్ట్ మీద క్లిక్ చేస్తారు. ఓకే, సో లోడ్ అవుతుంది. 1 మినిట్. లోడింగ్ హిస్టారికల్ మార్కెట్ డేటా. 1 మినిట్. సో క్విక్గానే లోడ్ అవుతుంది. సో ఇదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో లోడింగ్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు జస్ట్ ఈ విండోని మ్యాక్సిమైజ్ చేసండి. ఓకే, అండ్ ఈ విండోని మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత మనం ఈ మధ్యలో ఉంది కదా, దీన్ని మధ్యలోకి తీసుకొచ్చుకోండి. సో ఇక్కడ వరకు అంటే ఇది మనకి చార్ట్ ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇలా మీడియంకి సెట్ చేస్తున్నాను. ఓకేనా, రైట్. సో ఇంకా ఈ విషయానికి వస్తే ఇవన్నీ నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఫ్రెష్గా అనాలిసిస్ అప్పుడు చేద్దాం. రైట్, ఓకేనా. సో ఇది బ్యాక్ టెస్టింగ్ పేజ్. సో ఇది బ్యాక్ టెస్టింగ్ పేజ్. ఇక్కడ మనం పాజ్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం స్టాప్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేయకండి. సో స్టాప్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ మాత్రం చేయాలి. మీరు పొరపాటున కానీ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ టెస్టింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ బటన్ మాత్రమే మనం క్లిక్ చేయాలి. సో స్టాప్ చేయాలన్నా స్టార్ట్ చేయాలన్నా. తర్వాత వచ్చి ఇది వచ్చి మనకి నెక్స్ట్ బార్, థర్డ్ బటన్. సో ఇది వచ్చి మనకు నెక్స్ట్ బార్ చూపిస్తుంది. అంటే మనకు బార్ డైరెక్ట్గా మూవ్ అవ్వకుండా నెక్స్ట్ బార్కి వెళ్ళాలంటే ఈ బటన్ అని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ బార్ స్కిప్ అవుతుంది బార్. ఓకేనా. ఇంకా తర్వాత ఇవన్నీ మీకు తెలిసినవే. సో మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ లిమిట్, ఇవన్నీ నేను క్లియర్గా ఇప్పుడు ట్రేడ్స్ తీసుకొని చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చి క్వాంటిటీ. సో క్వాంటిటీ అంటే ఏంటి? లాట్ సైజెస్. సో మనం ఎన్ని లాట్స్ తీసుకుంటాం, సో అవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టాప్ లాస్ మీకు తెలిసిందే. సో టేక్ ప్రాఫిట్ కూడా ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి పొజిషన్స్, మనం తీసుకున్న ట్రేడ్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనకు పెండింగ్లో ఉన్న ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తాయి. హిస్టరీ అంటే మనం మొత్తం తీసుకుంటాం కదా ట్రేడ్స్, మొత్తం ఎన్ని విన్ అయ్యాయి, ఎన్ని లాస్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా ఈక్విటీ విషయానికి వస్తే అసలు మన అకౌంట్ ఎక్కడ స్టార్ట్ చేసాం, సో ఎంత పెరిగింది, అదంతా మనకి ఈ ఈక్విటీలో కనిపిస్తుంది. ఇంకా ట్రేడ్ స్టాటిస్టిక్స్కి వస్తే అసలు ఎన్ని ట్రేడ్స్ విన్ అయ్యాం అంటే ఎండ్ ఆఫ్ ద సిమ్యులేషన్ ఉంటుంది కదా, ఆ ఎండ్ ఆఫ్ ద సిమ్యులేషన్ అంటే ఏమీ లేదు, బ్యాక్ టెస్టింగే. సో బ్యాక్ టెస్టింగ్ ఇంకొక పేరు సిమ్యులేషన్ అంటారు. ఓకేనా. సో ఎండ్ ఆఫ్ ద సిమ్యులేషన్ మనం ఎన్ని ట్రేడ్స్ విన్ అయ్యాం, ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, సో ఎన్ని ట్రేడ్స్ ఎంత ప్రాఫిట్ ఇచ్చాయి, సో అదంతా ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఉంది కదా, ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా ఇవన్నిటి గురించి. ఓకే, ఇప్పుడు నేను లైవ్లో బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ టైం చూస్తే మాత్రం మనకి టైం ఎంత అవుతుంది, సో 9:05. సో ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇక్కడ డేట్ కూడా క్లియర్గా పక్కన ఇచ్చారు కదా, ఇది స్పీడ్. సో ఈ స్పీడ్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో 200 ఉంది కదా, దీన్ని 500 తీసుకువెళ్ళొచ్చు, 50 పెట్టుకోవచ్చు, సో 10 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైనా సరే ట్రేడ్ వచ్చే ముందు ఈ స్పీడ్ మాత్రం 20 ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి లైవ్ మార్కెట్ సర్వర్స్ టైము 10. సో 10x. సో 10x అంటే మనం లైవ్లో మార్కెట్ మూవ్ చేస్తున్నట్టు, లైవ్ ఎక్స్పీరియన్స్. సో ఏ ట్రేడ్స్ ఉండో చూసారా, కన్సల్టేషన్లో ఉంటుంది కదా మార్కెట్. సో అలాంటప్పుడు స్పీడ్ పెంచుకొని బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు మీరు కొద్దిగా స్పీడ్ పెంచుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూస్తే మనకి 9 o'clockకి మీ అందరికీ తెలిసిందే మనం ఎటువంటి ట్రేడ్ చేయం ఈ టైంన. సో మనం ట్రేడ్ చేసేటప్పుడు 11కి నేను స్కిప్ చేస్తున్నాను. చూసారు ఇక్కడ స్కిప్ చేయడానికి ఎక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి, పైన మనకి థర్డ్ వన్. ఓకే, ఒక క్యాండిల్ స్కిప్ చేశాను, సెకండ్ క్యాండిల్ స్కిప్ చేశాను, థర్డ్ వన్ స్కిప్ చేశాను, ఫోర్త్ వన్ స్కిప్ చేశాను. ఓకే, ఇక్కడ చూస్తే 11 o'clock, ఇది నా ట్రేడింగ్ టైం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అయి ఉంటే మనం మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకొని మనం జస్ట్ బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేస్తాం. బ్రేక్అవుట్స్, పుల్ బ్యాక్స్, అలా ఓన్లీ ప్రైస్ యాక్షన్. ఓకేనా. సో ఇక్కడ నాకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ చూస్తే ఇది 30 minutesలో. సో ఇది ఒక సపోర్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఇది ఆల్రెడీ ఆ టెంప్లెట్లో ఇచ్చాను. సో ఇది కూడా ఏమీ లేదు, జస్ట్ ఆబ్జెక్టివ్లోకి వెళ్తే మీకు ఒక అంటే కలర్స్ ఉంటుంది, కలర్స్ ఏమీ లేదు, వైట్ కలర్ పెట్టుకుంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేస్తున్నారా, దీన్ని మీకు నచ్చిన కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్, సో గ్రీన్, ఇలా ఏ కలర్లో కన్నా చేంజ్ చేసుకోవచ్చు. సో అంటే నేను వైట్ యూస్ చేస్తున్నాను. సో ఇదంతా మీకు క్లియర్గా సీట్రేటర్ ఎలా యూస్ చేయాలి అన్న వీడియోలో ఈ టూల్స్ గురించి చెప్పాను. సో ఇప్పుడు చెప్తే వీడియోలో ఎంత అవుద్ది కాబట్టి ఆ వీడియో లింక్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ వీడియో కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇది మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఇంకా నెక్స్ట్ వన్, ఇది హార్జెంటల్ లైన్. సో ఇది కూడా మీకు తెలిసిందే కదా, ఈ వెర్టికల్ లైన్ కింద ఉంది కదా హార్జెంటల్ లైన్, దీని మీద క్లిక్ చేస్తాం. సో ఇది పెడతాం. ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవడానికి ఈ లైన్ మీద రైట్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. సో ఇలా సో ఇలా. ఓకేనా, రైట్. సో ఈ రెండిటి మీద క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఇది. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి ప్రతిసారి దీని మీద క్లిక్ చేసి
ఇప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ లెవెల్స్ ఇలా డ్రా చేసుకుని అలా లేకుండానే ఆల్రెడీ ఒక్కసారి మనం డ్రా చేసిన లెవెల్ని ఇలా ఒకసారి డ్రా చేసిన లెవెల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే మీకు డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ. అంటే 1 2 3 ఫోర్త్ వన్, సో డూప్లికేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో ఇలా అంటే ఒక దాన్ని మీరు డూప్లికేట్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు అన్నిసార్లు ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని డ్రా చేసే పని తగ్గుతుంది. సో ఇది మనకు అవసరం లేదు కాబట్టి ఇవన్నీ నేను తెలియచేస్తున్నాను. ఓకే, ఇది మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఓకేనా, సారీ రెసిస్టెన్స్, ఆల్రెడీ సపోర్ట్ తీసుకున్నాం. ఇది మనకు మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. ఓకే, ఈ క్యాండిల్ ఈ మీద క్లోజ్ అయితే మనం బయింగ్ చూస్తాం, ఈ కింద క్లోజ్ అయితే మనం సెల్లింగ్ చూస్తాం, ఎందుకంటే మంచి రేంజ్ ఉంది కదా, ఎంత 30 పిప్స్. సో చూద్దాం ఇప్పుడు. జస్ట్ ఈ చివరిన మనకి స్టార్ట్ బటన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం స్పీడ్ కొద్దిగా తగ్గిద్దాం, 100 పెడుతున్నాను. ఓకే, సో బ్రేక్ అవ్వబోతుంది. సో ఇక్కడ మనకి టైం కూడా పక్కన చూసారా మీరు, ఇదిగోండి టైం. సో ఎన్ని మినిట్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నది చాలా క్లియర్గా ఇస్తున్నారు ఇక్కడ. సో 30 మినిట్స్ క్యాండిల్ అంటే మనకు 11:30 క్లోజ్ అవుతుంది. సో 11:30 కొత్త క్యాండిల్ ఓపెన్ అవుతుంది. సో 12కి ఇంకో క్యాండిల్ క్లోజ్ అవుతుంది, 12కి మళ్ళీ కొత్త క్యాండిల్ ఓపెన్ అవుతుంది. సో అలాగా మనకి ఇక్కడ టైమింగ్ మన ఇండియన్ స్టాండర్డ్ టైం కాబట్టి ఈ టైం బేస్ చేసుకొని మనం క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అవుద్ది ఎప్పుడు ఓపెన్ అవుద్ది తెలుస్తుంది. ఇంక ఇది మీకు తెలిసిందే, మనం ఏ డేట్లో ఏ టైం ఫ్రేమ్లో ఏ టైం చార్ట్ని బ్యాక్ టెస్ట్ చేస్తాము. ఇక్కడ క్లియర్గా డేట్ కూడా ఇచ్చారు. సో ఇది స్పీడ్. సో ఇప్పుడు నేను లైవ్లో ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. ఓకే, వెయిట్ చేద్దాం. సో బ్రేక్అవుట్ గురించి వెయిట్ చేస్తున్నాను. సో టైం వచ్చి ఇప్పుడు 12 అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ మీరు చూస్తే క్యాండిల్ మీదన క్లోజ్ అయింది. సో ట్రేడ్ చూస్తే బ్రేక్అవుట్ అయింది. అక్కడ చూస్తే రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీదన క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్ బాటమ్ కేసు ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే నేను బై చేస్తాను. సో ఈ టైంలో మనం ఏం చేయాలి, స్పీడ్ తగ్గించాలి. సో స్పీడ్ వచ్చి నేను 20 పెడుతున్నాను. ఓకే చూద్దాం. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మాత్రం తప్పకుండా నేను బై చేస్తాను. లెట్స్ సీ. ఓకే కమాన్. ఓకే ఓకే, సో ఇక్కడ చూస్తే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. సో ఇక్కడ నేను ఎన్ని లాట్స్ తీసుకోవాలనేది మనకి క్వాంటిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని లాట్స్ ప్లేస్ చేయాలో మనకి క్లారిటీ వస్తుంది. అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉన్న సెటప్లో ఫుల్ రిస్క్తో వెళ్ళొచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే తక్కువ లాట్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అగైన్ చెప్తున్నాను, పార్షియల్స్ క్లోజ్ చేసుకోవడానికి అవ్వదు. పార్షియల్స్ అంటే ఏంటి? సో పార్షియల్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఇప్పుడు 1 లాట్ తీసుకున్నారు. సో 1 లాట్ తీసుకున్నారు రిస్క్ అంటే ఒక ట్రేడ్లో 1 లాట్ తీసుకున్నారు, ఒక 10 పిప్స్ వెళ్ళింది. సో మనం బేసిక్గా 50% క్లోజ్ చేయాలంటే ఈ 1 లాట్లో 50% క్లోజ్ చేయడానికి అవ్వదు. సో క్లోజ్ చేస్తే ఫుల్ పొజిషన్ క్లోజ్ చేయాలి, లేదంటే కొత్త పొజిషన్ ఓపెన్ చేసుకోవాలి. సో అందుకే అంటున్నాను, మీరు పార్షియల్స్ క్లోజ్ చేసే ఉద్దేశం ఉంటే ఆ 1 లాట్ని 0.5 లాట్స్ కింద 2 ట్రేడ్స్ ఓపెన్ చేయండి. సో అలాగంటే మీకు అంటే ఒక 10 పిప్స్ వెళ్ళాక ఒక ట్రేడ్ క్లోజ్ చేసుకున్నా సరే ఇంకొక ట్రేడ్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నేను 1 లాట్ అంటే ఏం పార్షియల్స్ క్లోజ్ చేసే ఉద్దేశం లేదు. సో ఫుల్గా ఒక లాట్ ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. సో జస్ట్ ఇక్కడ క్వాంటిటీ మీద క్లిక్ చేసాం కదా, ఇక్కడ బై సెల్ మనం ఏం చేయాలి, ఇక్కడ బై చేద్దాం అనుకున్నాం. సో బై మీద క్లిక్ చేసి ఆర్డర్ ప్లేస్. సో ఇక్కడ మీకు కావాలంటే స్టాప్ లాస్ మీద క్లిక్ చేసి స్టాప్ లాస్ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ మీద క్లిక్ చేసి ప్రాఫిట్ కూడా ఎంత ప్రాఫిట్ పెట్టుకోవాలో టార్గెట్ కూడా ఇక్కడ నుంచే ప్లేస్ చేసుకోవచ్చు. కానీ నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత అంటే స్టాప్ లాస్ టార్గెట్ పెడతాను. సో ఇక్కడ చూస్తే ఆర్డర్ ప్లేస్ అయింది. సో ఆర్డర్ ప్లేస్ అయింది, మీకు చూస్తే పొజిషన్స్లో కూడా కనిపిస్తుంది కదా, పొజిషన్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఆర్డర్ మనం ప్లేస్ చేసిన ఆర్డర్. సో యాజ్ ఆఫ్ నో అంటే ఈ $5 నెగిటివ్లో ఎందుకు చూపిస్తుంది అంటే కమిషన్ అండ్ స్ప్రెడ్ కూడా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఏమీ లేదు, జస్ట్ ఈ ఓపెన్ అయిన పొజిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎస్ఎల్ టీపీ అని 2 ఓపెన్ అవుతాయి. సో ఈ ఎస్ఎల్ని కొద్దిగా డ్రాగ్ చేయండి. ఇలా మీకు స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, మనం బేసిక్గా క్యాండిల్లో పెడతాం. సో క్యాండిల్లోకి నేను డ్రాగ్ చేశాను. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. సో ఈ క్యాండిల్లోకి మనకి 150 పిప్స్ స్టాప్ లాస్. సో అంటే 150 కాదు 15 పిప్స్. సో 15 పిప్స్ అంటే మనకి 1 లాట్కి $150 లాస్ వస్తుంది గోల్డ్లో. సో ఇక్కడ క్లియర్గా లాస్ ఎంత వస్తుందో కూడా చాలా క్లియర్గా చూపించారు. సో ఇది అమేజింగ్. సో MT5లో ఈ ఫ్యూచర్ లేదు. సో అంటే స్పెషల్ అసలు బ్యాక్ టెస్టింగ్ చేయడానికే MT5లో మనం ఈఎస్ యూస్ చేయకపోతే అవ్వదు. బట్ ఇది చూస్తే మనం ఎటువంటి సాఫ్ట్వేర్స్ కనెక్ట్ చేయకుండానే ఫ్రీగా ఇన్బుల్ట్ బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడానికి సీ ట్రేడర్ వాళ్ళు ఇస్తున్నారంటే చాలా గ్రేట్. ఇక్కడ ఇంకొక అంటే ఇంకా కొద్దిగా నెక్స్ట్ అప్డేట్లో మాత్రం మనకి ఇక టైం ఫ్రేమ్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తే బాగున్నాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఒక టైం ఫ్రేమ్లోనే బ్యాక్ టెస్ట్ చేయడానికి అవుతుంది. సో అలా కాకుండా 1 అవర్లో చేంజ్ చేసుకుని ఎలా ఉంది చార్టు, 4 అవర్లో చేంజ్ చేసుకుని ఎలా ఉంది చార్టు, ఇలా చూడడానికి కూడా ఇచ్చుంటే మాత్రం ఇంకా మనకి
బ్యాక్ టెస్టింగ్కి అసలు ఎవరికి మనీ పే చేయడం అవసరం లేదు. సో ఏమి చేయడం అవసరం లేదు. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ కూడా ఉంది, మీకు సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ కూడా వర్క్ అవుతుంది. సో అది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. లేదు అదంతా నాకు పెద్ద తలనొప్పి, అవన్నీ కనెక్ట్ చేసుకోలేను, సింపుల్గా బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడానికి ఏమైనా ఉందా అంటే మాత్రం సీ ట్రేడర్ బెటర్. మీరు ఒకే టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ చేస్తారంటే ఐ మీన్ ట్రేడ్ చేస్తారంటే మాత్రం సీ ట్రేడర్ యూస్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా దీని మీద క్లిక్ చేస్తే టీపీ ఉంది కదా, ఇది టార్గెట్. సో ఇది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నేను ఒక 1:2 అంటే 30, ఓకే 1:2 టీపీ పెట్టాను. సో ఇది స్టాప్ లాస్, ఓకే కదా. ఇక్కడ నా పొజిషన్ కనిపిస్తుంది. సో ఇక పొజిషన్ దగ్గర మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి కర్సర్ని. సో ఇక్కడ ఇంటూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఓకేనా. ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఆప్షన్ ఉంది కదా, డబుల్ పొజిషన్. సో దీని మీద క్లిక్ చేస్తే మనం తీసుకున్న లాట్స్ ఎన్ని, 1 లాట్. సో దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక లాట్ ఓపెన్ అవుతుంది, అంటే డబుల్ అవుతుంది, అంటే 2 లాట్స్ ఓపెన్ అవుతాయి, ఓకేనా. ఇక్కడ నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ 1 లాట్ ఉంది కదా, సో అది 2 అవుతుంది చూడండి. 2 అయింది చూసారా, అంటే మనం ఎంత పొజిషన్ తీసుకున్నామో అది డబుల్ అవుతుంది, ఓకేనా. అండ్ ఈ పక్కన థర్డ్ వన్ ఉంది కదా, అది రివర్స్ పొజిషన్. అంటే ఇప్పుడు మనం బై చేసాం కదా, కంప్లీట్గా పొజిషన్ రివర్స్ అవ్వాలంటే దీని మీద క్లిక్ చేస్తే రివర్స్ అవుతుంది, అంటే బై ఆర్డర్ క్లోజ్ అయిపోయి సెల్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది. ఒక క్లారిటీ వచ్చింది కదా, రైట్. సో ఇప్పుడు నేను ట్రేడ్ రన్ చేస్తున్నాను. సో చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. ఓకే ట్రేడ్ రన్ అవుతుంది. సో ఇక్కడ రన్ అయ్యేటప్పుడు మీరు చూసారా, ప్రాఫిట్, లాస్, నెట్ ప్రాఫిట్ అంతా చాలా క్లియర్గా చూపిస్తున్నారు కదా కిందన. సో ఇక్కడ కింద చూడండి, కర్సర్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే మన ట్రేడ్ చూస్తే మాత్రం అమేజింగ్గా 18 పిప్స్ 17 పిప్స్ ప్రాఫిట్లో రన్ అవుతుంది 20. సో చూద్దాం మన టార్గెట్ హిట్ అవుతుందా, లేదంటే మన స్టాప్ లాస్ హిట్ అవుతుందో. ఓకే ఓకే సో కొత్త క్యాండిల్ ఓపెన్ అయింది. మన స్టాప్ లాస్ ఓకే మనకు చూస్తే ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. సో మన ఫుల్ టార్గెట్ 1:2 హిట్ అయింది. ఇది మనం ఎక్కడ చూడాలి, మన హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనం తీసుకున్న 1 లాట్కి $622 ప్రాఫిట్ వచ్చింది. సో 30 పిప్స్. సో దీని మీద క్లిక్ చేస్తే మనం చూసారు ఎక్కడ బై చేసాం. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనం ఎక్కడ బై చేసాం, ఎక్కడ సెల్ చేసాం కూడా చాలా క్లియర్గా యారోస్తో సహా ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు ఈ చార్ట్ మీద క్లిక్ చేస్తే ట్రేడ్ మీద ఆ ట్రేడ్ చూసారా, బై ఇక్కడ చేసాం, సో సెల్ ఇక్కడ చేసాం. సో ఇది చాలా అమేజింగ్ ఫ్యూచర్. ఓకే ఇంకా ఈక్విటీకి వెళ్తే మనం చూసారా, మన అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత 10,000, ఇప్పుడు 10,600 దగ్గర ఉంది. ఇక ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చూసారా కంప్లీట్గా మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, మన మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత, అండ్ మన లాస్ట్ విన్నింగ్ ట్రేడ్ ఎంత. సో ఇక్కడ మనం తీసుకున్న లాంగ్ ట్రేడ్స్ ఎన్ని, షార్ట్ ట్రేడ్స్ ఎన్ని, సో ఇవంతా చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. అండ్ మన నెట్ ప్రాఫిట్ ఎంత, మన స్టార్టింగ్ బ్యాలెన్స్ ఎంత, సో ఇదంతా కూడా చాలా బాగా ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇవన్నీ మన ఎక్కువ ట్రేడ్స్, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్కి చూపించాను అయితే ఒక ట్రేడ్. సో ఇలా మీరు ఒక 10-20 ట్రేడ్స్ తీసుకున్న తర్వాత ఇదంతా మీకు అర్థమవుతుంది. సో మాక్సిమం ఎన్ని ట్రేడ్స్ లాస్ అయ్యారు, ఎన్ని ట్రేడ్స్ విన్ అయ్యారు, సో అదంతా ఇక్కడ ట్రేడ్ స్టాటిస్టిక్స్ మీద క్లిక్ చేసి చూసుకోవాలి. ఓకే ఇక్కడ మళ్ళీ మనకు అవసరం లేనప్పుడు ఇది మీరు డ్రాగ్ చేసుకుంటే కిందకి డ్రాగ్ చేసుకుంటే సరిపోద్ది, రైట్. ఇంకా మనకి లిమిట్ ఆర్డర్స్ మీకు అందరికీ తెలిసిందే, లిమిట్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, స్టాప్ ఆర్డర్స్ పెట్టవచ్చు, స్టాప్ లిమిట్ ఆర్డర్స్ పెట్టవచ్చు. సో ఇవన్నీ ఆర్డర్స్ గురించి మీకు ముందే ఐడియా ఉంటుంది కదా, సో అవన్నీ ఎలా యూస్ చేయాలో. సో సేమ్ ఇంకా ఇక్కడ చెప్పాల్సినవి ఏమున్నాయి, సో అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. సో ఇలా ఇంకా మనకి ఇక్కడ ఒక ట్రేడ్ అయింది కదా, ఇక్కడ నుంచి మనం ఇంకా బై చేయాలంటే సింపుల్, మళ్ళీ బై మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మీ గురించి బై స్టాప్ పెడుతున్నాను. సో స్టాప్ మీద క్లిక్ చేసి బై స్టాప్ ఆర్డర్ ప్లేస్. సో ఇక్కడ నేను బై స్టాప్ ఆర్డర్ ప్లేస్ చేశాను. నా స్టాప్ లాస్ వచ్చి ఎక్కడ పెడుతున్నాను, సో నా టీపీ ఇక్కడ పెడుతున్నాను. బై స్టాప్ అంటే ఆర్డర్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది జస్ట్ పెండింగ్ ఆర్డర్ టైప్, ఓకేనా, పెండింగ్ ఆర్డర్ టైప్. ఓకే ఇక్కడ పెండింగ్ ఆర్డర్ కాబట్టి మనకు పొజిషన్స్లో చూపించదు, సో ఆర్డర్స్లో చూపిస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత పొజిషన్స్లోకి వెళ్తుంది. చూద్దాం ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో. జస్ట్ ఇది నేను మీకు చెప్పడానికే తీసుకుంటున్నాను ఈ ట్రేడ్స్. ఓకే కొద్దిగా స్పీడ్ పెంచుతున్నాను, 50 ఉంది కదా, ఇది ఒక 500 చేస్తున్నాను జస్ట్ మీకు చెప్పడానికి. ఓకే ఇప్పుడు చూస్తే మన పెండింగ్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. పెండింగ్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆర్డర్స్ నుంచి పొజిషన్స్కి వెళ్తుంది. పొజిషన్స్లో ఇక్కడ చూసారా, యాజ్ ఆఫ్ నౌ మనకి $55 ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో చూద్దాం ఇది మన టార్గెట్ అవుతుందో లేదో, మన స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఓకే మన స్టాప్ లాస్ హిట్ అయ్యేలాగా ఉంది, రైట్. సో ఇక్కడ చూసారా మన స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఈ స్టాప్ లాస్ హిట్ అయింది మనం ఎక్కడ చూడాలి, హిస్టరీలోకి వెళ్ళి. సో ఇక్కడ స్టాప్ లాస్ చూస్తే $229 లాస్ వచ్చింది, అంటే 22 పిప్స్, నియర్లీ 23 పిప్స్, ఓకేనా. సో దీని మీద క్లిక్ చేస్తే ట్రేడ్ ఎక్కడ బై చేసావు, ఎక్కడ సెల్ చేసావు, ఐ మీన్ ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, సో అదంతా చాలా క్లియర్గా ఇస్తుంది, ఐ మీన్ చాలా క్లియర్గా చూపిస్తుంది, ఓకేనా. సో ఇది బ్యాక్ టెస్టింగ్ గురించి, ఐ మీన్ సీ ట్రేడర్ బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి ఏంటి అన్నది క్లారిటీగా తెలిసింది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సో ఈ వీడియో మీకు యూజ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ
అంటే అదర్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. సో ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే మనకి అమేజింగ్ కమ్యూనిటీ ఉంది, 800+ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారు. సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో ఒకసారి గ్రూప్లో జాయిన్ అయ్యండి, ఐఎమ్ షూర్ మీరు తప్పకుండా గ్రూప్ని లైక్ చేస్తారు. ఓకేనా? రైట్ గైస్, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.